టమాటా గిట్టుబాటు ధర వెంటనే టమాటా గిట్టుబాటు ధర వెంటనే టమాటా గిట్టుబాటు ధర వెంటనే నష్టపోయిన టమాటా రైతుల్ని నా పేరు పూతలయ్య, రామనేపల్లి రైతు, రాప్తాడు మండలం, రామనేపల్లి గ్రామము. ఈరోజు ఎకరా టమోటా పెట్టాము. ఈరోజు దాదాపు 50,000 నుంచి 70,000 వరకు ఎకరాకి పెట్టుబడి అయింది. ఈరోజు మొన్ననే తొలి కటింగ్ పీకి ఫస్ట్ కటింగ్ లోనే 20 బాక్సులు పంపించింటే ఆ రోజు 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పోయినాయి. అదే విధంగా కూడా ఈరోజు మాకు రైతుగా చాలా పెట్టుబడి దారుణంగా అయిపోతున్నాం. రైతు పెట్టుబడి ఒక మందుల షాపులోనే 30,000 నుంచి 40,000 వరకు అప్పులు పెట్టి కూడా మందులు స్ప్రేయింగ్ చేసినాము. అదే విధంగా ఎరువులు వేసినాము. ఈ రోజు విత్తనము కూడా ఆ రోజు విత్తనం సీడ్స్ తో కొనింటే ఒక మొక్క వచ్చేసి 90 రూపాయలు 90 పైసలు పడింది. ఆ రోజు మాకి వచ్చేసి ఎకరాకి 25,000 మొక్క పడింది. కాబట్టి మాకు ఈ రోజు పంట తీవ్ర మద్దతు ధర లేక ఈ రోజు రోడ్లు పాలైపోయి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాము. ఈ రోజు అప్పులు కూడా మెండైనాయి. ఇదే విధంగా ఈ రోజు ప్రభుత్వం కూడా రైతులు కల్పించుకోకుంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నామనేసి మేము చెప్తున్నాము. రైతుగా మేము అదే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, కనీసం గిట్టుబాటు ధర కల్పించండి అయ్యా, లేకుంటే అనంతపురం జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి అయ్యా, అనే బోనస్ కల్పించండి అయ్యా అనేసి అడుగుతున్నాము. ఇంతవరకు కూడా రైతు గోడ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజే కాదు, ఇంత ముందు కూడా మనం చెప్పాము, ఇంత ముందు కూడా ఆందోళన చేశాము. అయినా కూడా మమ్మల్ని ఇంతవరకు కూడా పట్టించుకోవడం లేదు. ఈ రోజు ధర చూస్తే 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు నోసెలు ఉన్నాయి. కనీసం రైతులు అడిగే బాక్సులు వేయండి అయ్యా, మాకు ఎంతన్నా పోనీ వేస్తామంటే కూడా అక్కడ ఉండే వాళ్ళు వెహికల్స్ కూడా బాక్సులు వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. నోసెలు పడుతున్నా మీరు బాడుగు లాటించి తెచ్చిస్తారని బాడుగు లాలొచ్చి పడుతున్నారు. కానీ రైతుగా మేము ఎంత నష్టపోతా కూడా మాకు 1 రూపాయి అందించే మానవులు లేడు. ఈ వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతు కన్నా 50,000 నష్టపరిహారం అన్నా, ఎకరాకి నష్టపరిహారం అన్నా కల్పిస్తే మేము అంత ఇంత అప్పులన్నా తీర్చుకుంటామని చెప్తున్నాం. రైతుగా ఇంతవరకు కూడా పట్టించుకున్న మానవుడే లేడు. దయచేసి ఈ రోజు పట్టించుకోకుంటే రేపు వచ్చే సోమవారం నాటికి రాష్ట్రంగా పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకోవాలని పరిస్థితి వస్తుంది. రైతులకి ఏంటో ఆదుకోవాలనేసి కోరుతున్నాము. టమోటా మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర లేక ప్రైవేట్ మార్కెట్లలో దోపిడీ గురై కనీసం 20 రూపాయల నుంచి 30 రూపాయల కూలీల ఖర్చు కూడా రాకోకుండా పెద్ద ఎత్తున రైతులు వ్యవసాయాలు పెట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం సంబంధించినటువంటి 23,000 హెక్టార్లు కాస్తో గిస్తో వచ్చిన నీటితో పండిస్తుంటే అప్పులు చేసి ఎకరాకి 50,000 నుంచి 70,000 ఖర్చు పెడుతున్న పరిస్థితి. కనీసం 10,000 కూడా 20 ఎకరాకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయినటువంటి పరిస్థితి. పోయిన 24 సంవత్సరంలోనే ఈ జిల్లాలో పంటల గిట్టుబాటు ధర లేక పురుగుల మందు తాగి 45 మంది రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ జిల్లాలో ఆర్టికల్చర్ అప్పు చేస్తామన్నారు. మళ్ళీ జిల్లాలో ఆర్టికల్చర్ అప్పు చేయడం కాదు, ప్రభుత్వ మార్కెట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రైవేట్ ఎంతోనే వాళ్ళ సులాభం కోసం లాభం చూస్తారు. ప్రభుత్వ మార్కెట్ ఏర్పాటు చేస్తే ఆ విధంగా రైతులు గిట్టుబాటు కలుగుతుంది. కానీ ఆ పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జిల్లాలో సంబంధించినటువంటి టమోటా పరిశ్రమలు, జ్యూస్ ఫ్యాక్టరీలు, చిప్స్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తూ అట్లాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం 1 రూపాయలు మేము రైతుల కోసం ఖర్చు పెడతామని చెప్తారు. ఆచరణలో చూస్తే పండిన పంట గిట్టుబాటు లేక పొలాల్లో రామనేపల్లి, రాప్తాడు అనేక గ్రామాల్లో పొలాల్లోని పశువులకు, గొర్రెలకు వదిలిపెడుతున్న పరిస్థితుంది. మళ్ళీ ప్రభుత్వం సంబంధించి ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు టమోటా పోస్ట్ నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా జిల్లాలో నష్టపోతున్న రైతాంగానికి ఎకరాకి 50,000 రూపాయలు పరిహారం ఇవ్వాలా, ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వాలా, ఈ గిట్టుబాటు ధర కల్పించే రైతులకు సంబంధించిన తక్షణ మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే రాబోయేటువంటి కాలంలో జిల్లా వ్యాప్తంగా టమోటా అన్ని రోడ్లలో వచ్చి ఆందోళన చేస్తారని ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.